అసలు మా నాన్న అయితే వంకాయ కూర ప్రత్యేకంగా నా చేత చేయించుకుని తినేవారు తెలుసా? మృదుల, నువ్వు చెప్పు, నేను వంటలు బాగా చేస్తాను కదా? అదేం కాదులే మానసి, పెళ్ళాం వంట చేసి ఎక్కడ అలసిపోతుందోనని తమ్ముడు వంక పెడుతున్నాడంతే. ఎరా అంత ప్రేమ పొంగుకొస్తుందా నా మీద? అబ్బా, మీరెవ్వరూ వెళ్ళొద్దు. నా కోడలికి నేను సాయం చేస్తాను, మీరు కూర్చోండి. అత్తా, కోడల్ని ఒక్క క్షణం కూడా వదిలేటట్టు లేవు కదా? హే, ఆపవే. చెడు మొహం ఎట్లా వెలిగిపోతుందా? అల్లరి చేసావంటే పడతాయి రెండు. పో. హాయ్ మృదుల. హాయ్ మధు గారు. చైత్ర గారు, ఎక్కడికి వెళ్ళారు? ఈ ఊరు నీకు బాగా ఇష్టమట కదా, ఎంత బాగుందో చూద్దామని అలా పొలాల్లోకి వెళ్ళాను. సూపర్గా ఉంది. అవును, నీకేదో కీడు శంకిస్తుందని అమ్మకు చెప్పావంట, ఏం చైత్ర అది? తెలీదు మధుగారు, ఏవో సిగ్నల్స్. ఇది చాలా క్రూషియల్ టైం కదా, మీకు తోడుగా అందరం ఒకే చోటుంటే బాగుంటుంది అనిపించింది. అందుకే అందరం వచ్చేసాం. అంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా చైత్ర గారు? నో నో నో, జాగ్రత్త అంతే. పైగా మీ పూజ అయిపోయాక నువ్వు ఖచ్చితంగా గుడ్ న్యూస్ చెప్తావనిపిస్తుంది. ఆ టైంలో ఆంటీ నీ దగ్గర ఉండాలి కదా, అది కూడా ఒక కారణం. చైత్ర గారు, ఆ చైన్ ఎక్కడిది? ఇందాక పొలాల్లోకి వెళ్ళాను కదా, చెట్టు కింద నుంచి వెళ్తుంటే పైనుంచి కింద పడింది. రోజుల క్రితం మన ఇంటి బయటికి నేనే విసిరేసిన, ఆడ విసిరేసిన చైన్ ఈడకెట్లొచ్చింది? అవునా, ఏమో, నాకైతే ఇక్కడే దొరికింది. అసలు ఏం జరుగుతుంది? అక్కడెక్కడో ఊటీలో కనిపించిన చైన్ అక్కడ వదిలేస్తే మన ఇంటికి వచ్చింది. అక్కడ కూడా బయటకు విసిరేస్తే మళ్ళీ ఇక్కడ దొరికింది. ఎందుకిలా? మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మన వెంటే పడుతున్నట్టు ఇలా మనకి దొరుకుతుంది. నిజమా? ఈ చైన్ ఇంతకు ముందే మీకు దొరికిందా? అవును చైత్ర, ఈ చైన్ మ్యాటర్ మాత్రం చాలా మిస్టరీగా ఉంది.
మధు గారి ఫోటో ఉందేంటి దీంట్లో? అదే మిస్టరీగా ఉంది చైత్ర గారు. అందులో మధు గారి ఫోటో ఉంది, కానీ పక్కన ఉన్న ఆ అమ్మాయి ఫోటో మాత్రం క్లియర్గా లేదు. ఆ అమ్మాయి ఎవరు? మధు గారి ఫోటోతో ఆ అమ్మాయి ఫోటో ఎందుకుందో ఏమీ అర్థం కావట్లేదు చైత్ర గారు. నీ మనసేదో కీడు శంకిస్తుందని అన్నావు కదా, అది ఇదేనేమో చైత్ర. ఈ చైన్ కనిపించినప్పుడల్లా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆలోచిస్తూ ఉంటే ఆ సమస్యలకి ఈ చైన్కి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. లేకపోతే ఎక్కడ ఊటీ, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ సీతాపురం? వద్దని వదిలించుకున్నా అన్ని చోట్లకి వస్తోందంటే ఏదో ఉంది చైత్ర. అసలు మధు ఫోటో అందులో ఎందుకుంది? చాలా భయంగా ఉంది చైత్ర. ఆంటీ, మీరేం కంగారు పడద్దు. ఇవన్నీ జస్ట్ కోఇన్సిడెన్స్ అంతే. మనకి జరిగే సంఘటనలకి ఆపాదించుకొని మనం భయపడుతూ ఉంటాం. ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలా చూసాం. అది కాదమ్మా, ఏదో ఒకసారి జరిగితే యాదృచ్ఛికం అనుకోవచ్చు, మరి ఇన్నిసార్లా? ఎక్కడికి వెళ్తే అక్కడికా? సరే ఆంటీ, మీరింత భయపడుతున్నారు కాబట్టి తెలుసుకుంటాను. మీరైతే ధైర్యంగా ఉండండి. నేనున్నాను కదా, మీరు వెళ్ళండి. మృదుల, ఆంటీని లోపలికి తీసుకెళ్ళు. పదండి అత్తయ్య. దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ దిస్. ఏదో పెద్ద స్టోరీనే ఉంది. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ దొరికింది. చూద్దాం దీని అసలు కథ ఏంటో. మృదులా, మృదులా, ఆ రా, త్వరగా రా మృదులా. ఒక్క నిమిషం. ఏంటి మధు గారు? అవును, నన్ను ల్యాప్టాప్ తీసుకురావద్దని చెప్పి మీరు తెచ్చి వర్క్ చేసుకుంటున్నారేంటి? రెస్ట్ తీసుకోవాల్సింది నువ్వు, నేను కాదు కదా. ఆహా, హా, పైగా పొద్దున్నే ప్రాజెక్ట్ డెలివరీ చేయాలి. అవ్వకపోతే మళ్ళీ నీ చేత నేను తిట్లు తినాలి మేడం. ఈ సాకులు ఎందుకులేండి. నేనొద్దన్నా మీరు మానరు గాని, ఇంతకీ నన్నెందుకు పిలిచారో చెప్పండి. ఏం లేదు మృదులా, బాగా బుగ్గ మీద దురదగా ఉంది. అందుకోసం పిలిచారా మిమ్మల్ని? సారీ 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 యాక్చువల్లీ అది బుగ్గ మీద దురద అంటే అది అది అర్థమవుతుందా? అసలు మీ అల్లరికి టైం ఉండదా? అవతల
మంచి ఇంట్రెస్ట్ గా ముగ్గేస్తుంటే మధ్యలో పిలిచారు. నేను వెళ్తాను. మృదులా ప్లీజ్. బుద్ధిగా వర్క్ చేసుకుంటూ ఉండండి. నేను ముగ్గేసి వస్తాను. బాయ్. అరే ఓయ్ ఇదేంటి ముగ్గిలా చెదిరిపోయింది? గాలి కూడా రావట్లేదు. మరి ఎలా చెదిరింది? మృదులా, మృదులా. ఈయనకి ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువైపోతుంది. ఏంటి మధు గారు? ఏంటండి ఇందాక దురదంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయావుగా? ఇప్పుడు చూడు, ఆ దురద ఇక్కడి నుంచి ఈ చెంపకి, ఈ చెంప నుంచి నుదురుకి, నుదురు నుంచి ముక్కు మీదకి, ఆ తర్వాత అక్కడితో ఆపేయండి. మీరు మీకు ఇవ్వందే వదలరు కదా. హ్యాపీయా? చాలా. ఇప్పుడు వెళ్ళి ముగ్గేసుకోవచ్చు. వెళ్ళ. ఊరికేనా సార్? వెళ్ళమని చెప్తున్నాగా, వెళ్ళి ముగ్గేసుకోబా. మీ సంగతి చెప్తా. బా. మధు గారు, మధు గారు, ఏమైంది మృదులా? మధు గారు, మధు గారు, ఇప్పటికే 2 సార్లు గులాబీ రేకులతో ముగ్గేశాను. 2 సార్లు చెదిరిపోయింది. అయినా ఈ టైంలో ముగ్గులేంటి మృదులా? మీరేమో మీ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఇంకేం చేయాలో తెలియక ముగ్గు పిండితో కాకుండా ఈ గులాబీ రేకులతో ట్రై చేస్తున్నాను. కానీ
గాలి కూడా ఏమీ లేదు మధు గారు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. గాలి అట్నుంచి రావట్లేదు, కానీ ఇట్నుంచి వస్తుంది మృదుల. ఇప్పుడు అర్థమైంది కదా? ఇలాగే జరిగే ప్రతి విషయానికి ఎవరో చేస్తున్నట్లు, మనల్ని ఎవరో వెంటాడుతున్నట్లు ఆపాదించుకుంటున్నాం. కావాలంటే ఇప్పుడు వెయ్, ఎలా చెదురుతుందో నేను చూస్తాను. లేదు చైత్ర గారు, ఇప్పటికే 2 సార్లు జరిగింది. మళ్ళీ ఉంటుందన్న నమ్మకం లేదు. నేను చెప్తున్నాను కదా, వెయ్. వెయ్యి మృదుల. ఈసారి బానే ఉంటే మండౌట్ కూడా తీరిపోతుంది కదా. వెయ్యి. చూడు, ఏమీ కాలేదు. రేపొద్దున్న వరకు కూడా ఇలాగే ఉంటుంది. అలా ఎలా చైత్ర? ఇంతకు ముందు 2 సార్లు వేస్తే పాడైపోయింది. ఇప్పుడేమో ఇలా ఉంది. పొద్దున వరకు ఎలా ఉంటుందంటున్నారు? ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదు. ఇప్పుడు డోర్స్ ఓపెన్ అయ్యున్నాయి. రాత్రంతా డోర్స్ క్లోజ్ చేసి పడుకుంటాం. గాలి రాదు కాబట్టి ఏమీ కాదు. మీరు ఊటీకెందుకు వెళ్లారో, అసలు అక్కడేం జరిగిందో తెలీదు గాని మీరు మాత్రం మీకు తగ్గట్టుగా కథలు అల్లేసుకుని అనవసరంగా భయపడుతున్నారేమో అనిపిస్తుంది. సరే, ఎక్కువ ఆలోచించొద్దు. ఒక సెల్ఫీ తీసుకుందాం. కమాన్. మధు గారు, ఇలా ఇవ్వండి. సరే, నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను. ఓకే మృదుల. ఇలా జరుగుతుందేంటి? నేనేమైనా భ్రమపడ్డానా? మానసి, భోంచేద్దు రామ్మా. మీరు చేసేయండి అత్త, నేను తర్వాత చేస్తానులే. సరే. ఏందిరా ఇది? ఈ ప్లేట్ ఏంది? నీ అవతారం ఏంది? చేతికి దెబ్బ తగిలింది కదా, ఎలా తింటావు? తినిపిద్దామని తీసుకొచ్చా. నువ్వు నాకు అన్నం పెట్టనీకొచ్చినవా? అయినా ఈ కొత్త క్యారెక్టర్ ఏందిరా? అసలు ఏమైనా సెట్ అవుతుందారా నీకు? హే, నవ్వుతావేంటి? ఏ, నేను నీకు తినిపించకూడదా? నువ్వేమీ తినకుండా ఇక్కడ నొప్పితో బాధపడుతూ ఉంటే ఎలా చూస్తూ వదిలేస్తాననుకున్నావు? ఏంద్రో పెద్ద పెద్ద డైలాగులు వేస్తున్నావు? ఇదంతా లవ్వే కాదా మరి? కనిపించట్లేదా? అయ్యో, ప్రేమ కారిపోతుంది.
ఎంత క్యూట్. అయ్యో ఇదిగో ఈ ఓవర్ యాక్షన్ వద్దనేది. ఇప్పుడైనా కుదురుగా ఉండొచ్చు కదా, కదలకుండా కూర్చొని తిను. నువ్వు తిన్నవా? నువ్వు తినకుండా ఇక్కడ కూర్చుంటే నాకెలా తినాలనిపిస్తుంది? ముందు నువ్వు తిను. ఏమైంది? ఏదో గుర్తొచ్చింది. అప్పుడు అమ్మతో నాకు 2 రోజులకు ఒక గొడవ అయ్యేది. కోపం ఎక్కువ కదా, అలిగి తినకుండా పడుకునేదాన్ని. అప్పుడు మృదుల ఇదిగో ఇట్లనే అన్నం కలిపి తెచ్చి బతిమాలుతూ ముద్దలు పెట్టేది. మళ్ళంత ప్రేమ ఈ జన్మలో దొరుకుతుందనుకోలేదు. ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు. నా మీద ఎవరైనా ప్రేమ చూపిస్తే ఇగో ఇట్లనే ఏడుపొస్తుంది. ఐ లవ్ యూ రా. లవ్ యూ సో మచ్. గౌరవ్, లవ్ యూ రా. లవ్ యూ టూ. సరే, నాకిప్పుడు గిఫ్ట్ ఇస్తున్నావు? ఏం గిఫ్ట్? ఓ వస్తుంది. నువ్వు ఒళ్ళోకి వచ్చావు కదా, పాప నీ ఒళ్ళోకి రావడం ఎంతసేపు? సచ్చినోడా. అయ్యో ఉండు. అమ్మా, ఈ బింది తీసుకుని వెళ్ళి నీళ్లు తెచ్చి అమ్మవారికి అభిషేకం చెయ్యమ్మా. అలాగేనమ్మా.
వస్తుందో పోయిని, కడుపు మాత్రం పండనివ్వు. బాబు, ఆఖరి బింది కదా, ఇద్దరూ కలిసి పోయండమ్మా. అమ్మా, ఇద్దరు కలిసి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే అమ్మా.